ఆమదాల వలస మండలం తొగరం గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్లో ఈరోజు శ్రీకాకుళం శక్తి టీమ్ 2 ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శక్తి టీమ్ 2 ఇన్ఛార్జ్ వుమన్ హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని అమ్మాజీ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా 8వ, 9వ తరగతి విద్యార్థులకు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ఈ యాప్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్లపై అవగాహన, మహిళల హెల్ప్లైన్ నంబర్లు, అత్యవసర సేవల గురించి విద్యార్థులకు తెలియజేశారు. పోక్సో చట్టం, బాలల రక్షణ, సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులపై కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్ను తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీస్ సహాయం పొందేందుకు హెల్ప్లైన్ నంబర్లను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. మొత్తంగా ఈ అవగాహన సదస్సు విద్యార్థుల్లో భద్రతపై చైతన్యం పెంపొందించడంలో కీలకంగా నిలిచింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఏదైనా 2 కాంటాక్ట్స్ అడుగుతుంది. ఇవన్నీ ఓకే చేసిన తర్వాత యాప్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి సింబల్ ఆకారంలో ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా మనకి ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏడిపిస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు, లేదా దొంగలు పడవచ్చు, లేదా ఎవరైనా పిల్లలు మిస్ అవ్వచ్చు. ఇలా ఏ పర్పస్ అయినా పోలీస్ అవసరం ఉంది అంటే మీరు ఇమీడియట్లీ ఈ యాప్ పైన, అంటే ఈ సింబల్ పైన ఒక్కసారి ఇలా వేణుతో టచ్ చేస్తే చాలు, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు ఒక్కసారి టచ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరొక్కసారి ఈ SOS మీద జస్ట్ ఒక్కసారి టచ్ చేస్తే చాలు, పోలీస్ కంట్రోల్ ఉండి కాల్ వెళ్ళిపోద్ది. ఇమీడియట్లీ వాళ్ళు టచ్ చేసి రిటర్న్ మీకు కాల్ చేస్తారు. అర్థమవుతుందా? కాల్ చేసి ఏమైంది ఏంటి అని, మీరు ఈ యాప్ను ఒక్కసారి వాడారు అంటే మీ లొకేషన్ పోలీస్ కంట్రోల్కి వెళ్ళిపోద్ది. మాకు రూట్ మ్యాప్తో సహా మీ లొకేషన్ వచ్చేస్తుంది. ఇమీడియట్లీ మీ దగ్గరికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం టౌన్ ఏరియాలో దగ్గరలో అయితే 3 minutes లేదా 5 minutes బిలో మీ దగ్గర ఉంటాం. కొంచెం రూరల్ ఏరియా అయితే ఒక్క 2-3 నిమిషాలు లేట్ అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం 10 నిమిషాల లోపలే మీ దగ్గర మేము రీచ్ అయ్యి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, ఎలాంటిదైనా సరే. అర్థమవుతుందా? అలాగే ఈ యాప్లో దాంతో పాటుగా చాలా స్పెషలిటీస్ పెట్టారు. ఇది ఓన్లీ లేడీస్కే కాదు, లేడీస్ అంటే లేడీస్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేసుకోవట్లేదు. సో ఇది అందరికీ ఉపయోగపడాలని చెప్పి దీన్ని కొంచెం మోడిఫికేషన్స్ చేశారు. అదేంటి, ఇది కాస్త చెప్తాను చూడండి. పక్కనే డైల్ 100 అని ఉందా, అదేంటంటే పోలీస్ ఎమర్జెన్సీ కాల్. గతంలో 100 ఉండేది, బట్ ఇప్పుడు 112గా మారింది. 100 అనేది ఇప్పుడు కలవదు మనకి. అది తెలంగాణ చేయడం వల్ల మన ఏరియాలో కలవదు. సో మనం చేయాల్సిన పోలీస్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ 112. అలాగే పక్కనే చూడండి ఒక ఎల్లో కలర్ పుస్తకం ఆకారంలో ఉంది, ఇవే కంప్లైంట్ అని వస్తుంది. అది ఏంటంటే మన ఆన్లైన్ పిటిషన్ ఇవ్వడం కోసం. మనం ఏదైనా పోలీస్ అవసరం వస్తే పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఇందులోనే మీరు టైప్ చేసి పిటిషన్ ఇవ్వచ్చు. ఏదైనా కూడా మీకు ఎవరి వల్లైనా ఇబ్బంది కలిగినా లేదా గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ, సిగరెట్లు కానీ అలాంటివి ఎవరైనా దగ్గరలో అమ్ముతున్నారు లేదా సేవిస్తున్నారు, దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుందన్న అలాంటి సందర్భంలో కూడా మీరు అందులో ఆన్లైన్ పిటిషన్ ఇవ్వచ్చు. లేదా దానికోసం స్పెషల్గా ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీకు తెలుసా? 1972 అని ఒక ఈగల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఇలాంటివి ఏవైనా గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ, సారా కానీ అలాంటివి ఏవైనా అమ్మినా కొన్నా అది నేరం. ఒకవేళ బానిస అయినా కూడా అది నేరమే. సో అలాంటి సందర్భంలో మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎవరైనా అలవాటు పడితే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి చేంజ్ చేస్తాం. ఎవరైనా అమ్మితే వాళ్ళని పట్టుకొని మేము వాళ్ళపైన కేసులు పెడతాం. అర్థమవుతుందా? ఈ విధంగా ప్రతి దానికి కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది. అలాగే దాంతో పాటుగా రిపోర్ట్ ఫర్ చిల్డ్రన్ మిస్సింగ్ చిల్డ్రన్ అని ఇంకోటి చూసారా, ఈ కింద చిన్న అబ్బాయి ఆకారంలో. అదేంటంటే ఎవరైనా మన స్కూల్ నుండి లేదా కాలేజ్ నుండి, మన ఇంట్లో నుండి లేదా చుట్టాల బంధువులతో బయటికి వెళ్ళి కానీ చచ్చిపోయామనుకోండి, అలాంటి సందర్భంలో మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసరికి లేట్ అవుద్ది. అలాంటప్పుడు కూడా ఇందులో మీరు ఆన్లైన్ పిటిషన్, దానికోసం వేరేగా ఒక ఫారం పెట్టారు. అందులో మీరు ఆన్లైన్ పిటిషన్ ఇస్తే మేమే మీ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. అర్థమవుతుందా? అలాగే పక్కనే నైట్ షెల్టర్ అని ఇంకోటి హోమ్ ఆకారం ఉంది చూసారా, అది ఏంటంటే మనకి నైట్ టైం ఇది ఎక్కువ రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే మీరు ఊరు వెళ్ళేటప్పుడు వెళ్ళే ట్రైన్
కానీ బస్సు కానీ ఇక్కడనే కాదు మన ఏపీ తెలంగాణ